మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమానం కలిగిన ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ మందిరంలో చేరి నీ పిరిబిడ్డలతో కలిసి నిన్ను స్తుతించడానికి, నీ నామాన్ని మహింపరచడానికి మీరు మా అందరికీ అనుకూలపరిచిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. పాటల ద్వారా మీ నామానికి మహిమ తీసుకురావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. తండ్రి నాయన, మీరు ఆత్మదేవుడై ఉన్నారు. మిమ్మల్ని ఆరాధించే మేము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థ హృదయంతోనూ ఆరాధించేవారిగా మమ్మల్ని మీరు సిద్ధపరిచినందుకు వందనాలు. నీ యొక్క శ్రేష్టమైన వాక్యంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుని మీరు ఏమై ఉన్నారో, ఎలాంటి దేవుడో గుర్తు చేసుకుని మనస్ఫూర్తిగా ఆరాధించడానికి మీ కృపను అనుగ్రహించండి. నిలవబడి వాక్యం చెప్తున్న మీ దాసుని నేను దీనుణ్ణి, బలహీనుణ్ణి, ఇక్కడ నిలవబడి మాట్లాడే అర్హత నాకు లేదని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మకార్యాన్ని మీరే జరిగించండి. మీ నామానికి మహిమకరంగా తండ్రి నాయన మేము ఈ వాక్యం వినడానికి మీ కృపను అనుగ్రహించమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారి నందు విశ్వాసం ఉంచి రక్షించబడిన ప్రతి వ్యక్తి నుంచి దేవుడు ఏమని ఆశిస్తాడంటే, తన పోలికలోనికి రావాలి, తన స్వభావంలోనికి రావాలి, తన ఉద్దేశాలను గైకొనాలి, తన చిత్తానుసారంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన గురించి పౌలు సాక్ష్యం ఇస్తాడు. నా ఇష్టానుసారుడైన వ్యక్తి ఎవరైనా, అపోస్తలుల కార్యము 13:22 ఉంటుంది. నా ఇష్టానుసారుడైన వ్యక్తి, లేకపోతే నా హృదయానుసారుడు. ఎవరు నా హృదయానుసారుడు అని పిలువబడిన వ్యక్తి బైబిల్లో? దేవుని మనస్సు ఎరిగిన వ్యక్తి దావీదు. అంతసేపు ఆలోచించాలా? నా హృదయానుసారుడు. హృదయానుసారుడు అంటే హృదయాన్ని ఎరిగిన వ్యక్తి, దేవుని యొక్క మనస్సును ఎరిగిన వ్యక్తి. రక్షించబడిన మనం కూడా దేవుని మనస్సును ఎరగాలి, మనస్సు ఎరిగి జీవించాలి. దినదినము, వారం వెంబడి వారము, సంవత్సరం వెంబడి సంవత్సరము దేవుని యొక్క సారూప్యతలోనికి మనం మారాలి. అలా మారిన ఒక వ్యక్తి దావీదు. ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించి పెట్టాడంటే, నా ఇష్టానుసారుడైన వ్యక్తుడు అని స్వయంగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంట. అపోస్తలుల కార్యములు 13:22 ఉంటుంది అది. ఆ హృదయానుసారుడైన వ్యక్తి 75 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు? 73 73 కీర్తనలకు పైన దావీదు రాసిన కీర్తన అని ఉంటుంది. 2 కీర్తనలకు మాత్రం ఉండదు. ఏంటి ఆ కీర్తనలు చెప్తారు ఎవరన్నా? 75 కీర్తనలలో 73 కీర్తనలకి దావీదు కీర్తన అని పైన రాయబడి ఉంటుంది. ఒక 2 కీర్తనలకు మాత్రం రాయబడి ఉండదు. ఎవరైనా చెప్తారా? నాకు సమయం లేదు, నేనే చెప్తాను సమాధానం. 2వ కీర్తన, 95వ కీర్తన. వీటి గురించి క్రొత్త నిబంధనలో ఉంటుందన్నమాట. అపోస్తలుల కార్యాలు 4:25లో అన్యజనులు ఏల అల్లరి చేసిరి, అది 2వ కీర్తన స్టార్టింగ్లో ఉంటుంది. సేమ్ హెబ్రీ పత్రిక 4:7లో కూడా 95వ కీర్తనలో రాయబడిన వచనాలు అందులో ఉంటాయి. వాటిని పరిశుద్ధాత్మ దేవుడు దావీదు చేత రాయించి పెట్టాడు అని కూడా అందులో ఉంటుంది. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఈ హృదయానుసారుడైన వ్యక్తి 75 కీర్తనలు రాశాడు. ఆ కీర్తనలో ఒక కీర్తనని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. 139వ కీర్తన. ఎంతమందికి ఇష్టం ఈ కీర్తన? నాకు చాలా ఇష్టం 139వ కీర్తన. ఎందుకంటే దావీదు దేవుని యొక్క సర్వజ్ఞానం గురించి, సర్వ వ్యాపకత్వం గురించి, దేవుడు మనిషిని ఏ విధంగా సృష్టించాడో అత్యద్భుతంగా, ఒక వర్ణనాతీతంగా
అంటే ఒక విశేషణాత్మకంగా వర్ణిస్తూ రాస్తాడు. కీర్తనల గ్రంథం 139 ఏమని ఉంటుందంటే, ఫస్ట్ 6 వచనాల్లో దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు అని 6 వచనాలు రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. దేవుడికి మన గురించిన ప్రతి విషయం తెలుసా లేదా? మన ఆలోచనలు తెలుసు, మన మాటలు తెలుసు, మనం కూర్చోవటం తెలుసు, మనం లేవటం తెలుసు. అవునా? మన తలంపు పుట్టక మునుపే మన తలంపులు దేవుని తెలుసా? దేవుడికి హైడ్ చేయొచ్చా? దేవునికి మనం చేసే క్రియలు కానీ, మన మాటలు కానీ, మన ప్రతిదీ దేవునికి దాచగలమా? దేవుడి ఎదుట దేనిని దాచలేము. దాని గురించే చెప్తున్నాడు ఎవరు? దావీదు భక్తుడు. ఏమని చెప్తున్నాడు చూడండి, కీర్తనల గ్రంథం 139 2వ వచనం. నేను కూర్చుండేట, నేను లేచుట నీకు తెలుసు. ఇంకేమంటున్నాడు? నాకు తలంపు పుట్టక మునుపే. చెప్పండి, నాకు తలంపు పుట్టక మునుపే. నా తలంపులు నీకు తెలుసు అనలేదు. నా తలంపులు నీకు తెలుసు అంటే నేను తలంచిన తర్వాత దేవుడికి తెలుసు అని కాదు. తలంపు పుట్టక మునుపే 2030 సంవత్సరంలో ఆగస్టు 1st వీక్లో నువ్వు ఎలాంటి తలంపులు తలుస్తావో దేవుడు తెలుసు, నీకు తెలియదు, మనకు తెలియదు. అవునా? మనం చనిపోయే రోజు, చనిపోబోయే ముందు ఎలాంటి ఆలోచనలు చేస్తామో దేవుడు తెలుసు. అవునా? తెలుసా తెలీదా? దేవుడికి మన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 తెలుసు. ఇక్కడ దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, నా తలంపులు పుట్టకు మునిపే నా మనస్సును గ్రహించుచున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా చర్యలు తెలుసు. 4వ వచనంలో ఉంటుంది, నా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. దీన్ని బట్టి దేవుడికి ఏమని కొటేషన్ ఇవ్వచ్చు? మనం కూర్చోవటం తెలుసా అంట, కూర్చోబోయే ముందు ఎక్కడ కూర్చుంటామో తెలుసా అంట, మనం పడుకోవటం తెలుసంట, ఎక్కడ పడుకుంటామో తెలుసంట, మన ఆలోచన తెలుసంట, ఏమి ఆలోచిస్తామో తెలుసంట, ఏ క్రియలు చేస్తామో కూడా తెలుసంట. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? దేవుడికి ఏమని పేరు పెట్టవచ్చు? సమస్తము తెలిసిన దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, సర్వజ్ఞాని అనొచ్చా? ఇట్లా అన్నానండి, ఇట్లా అన్నానండి, సైలెంట్గా న్యూట్రల్గా ఉండొద్దు. తెలుసా తెలీదా? దేవుడికి సర్వజ్ఞానాన్ని పేరు పెట్టవచ్చా? నేను నెక్స్ట్ ఏం పాయింట్ చెప్పబోతున్నా మీకు తెలుసా? మీకు తెలుసా? దేవుడికి తెలుసు. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పబోతున్నానో మీకు ఎవరికి తెలియదు, దేవుడికి తెలుసు. నేను ఎన్ని నిమిషాల వాక్యం చెప్తానో కూడా నాకు తెలియదు, అది నా కంట్రోల్ లేదు, దేవుడు తెలుసు. కిషోర్ 20 నిమిషాలు చెప్తాడా, 30 నిమిషాలు చెప్తాడా, 31 చెప్తాడా, 23 చెప్తాడా, నాకు తెలియదు, దేవుడు తెలుసు. అంటే ఇందును బట్టి దేవుడికి మన ప్రతిదీ తెలుసు. ఏమంటారు? దేవునికి ఏమని పెట్టవచ్చు అంటే, ఎవ్రీథింగ్, ఆల్ నోయింగ్ గాడ్ అనొచ్చా? అన్నీ తెలిసిన దేవుడు, సర్వజ్ఞాని, సర్వము తెలిసిన దేవుడు, సర్వము ఎరిగిన దేవుడు. ఈరోజు మనం ఆరాధన చేసే దేవుడు ఎలాంటి దేవుడు అని ఆరాధన చేయొచ్చు అంటే, ప్రభువా నువ్వు సర్వజ్ఞానము ఎరిగిన వాడవు, సర్వము తెలిసిన దేవుడవు. 5వ వచనం చూడండి, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. పాసిబుల్? మనిషికి సాధ్యమేనా? ఒక మనిషి ఉంటే నా ముందన్నా ఉండాలి, లేదా నా వెనకన్నా ఉండాలి, నా పక్కనన్నా ఉండాలి. దేవుడు అంటే ఎక్కడ ఉంటాడంట? నా వెనక ఉంటాడు, నా ముందు ఉంటాడు, నా పక్కన ఉంటాడు, నా మీద కూడా చెయ్యి పెడతాడు. అదేగా ఉంది అక్కడ, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఆర్థోగ్రాఫికల్ ప్రొజెక్షన్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అందులో ఏం చేయాలంటే, ఒక ఆబ్జెక్ట్ని పెడతాడు, ముందు నుంచి చూస్తే ఆ ఆబ్జెక్ట్ ఎలా కనపడుద్ది, ఫ్రంట్ వ్యూ అంటాడు. సైడ్ నుంచి చూస్తే ఆ ఆబ్జెక్ట్ ఎలా కనపడుద్ది, సైడ్ వ్యూ అంటాడు. టాప్ నుంచి చూస్తే ఎలా కనపడుద్ది,
టాప్ వ్యూ అంటాడు. మీరు చెప్పండి, 3 వ్యూస్ని 3 డైమెన్షన్స్ని ఏకకాలంలో మనం చూడగలమా? ముందు ఏం వాక్యం ఉందని క్వశ్చన్ చేశారనుకోండి, నేను ముందుకు వచ్చి చెప్పాలి కదా. పక్కన ఎలా ఉంది అంటే నేను పక్కకు వచ్చి చెప్పాలి. పైనుంచి చూస్తే ఎలా ఉంది అంటే నేను పైనుంచి చూడాలి. కానీ దేవుడంట 3 డైమెన్షన్స్ని ఏకకాలంలో చూడగలడంట. అదే బైబిల్ చెప్తుంది. దావీదు చెప్తున్నాడు కదా, ఏమని చెప్తున్నాడు చూడండి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నాడు. అన్ని డైమెన్షనల్స్లో ఏకకాలంలో ఎరిగిన దేవుడు. ఏమని పేరు పెడదాం ఈయనకి? సర్వజ్ఞాని అని పేరు పెట్టవచ్చా? నువ్వు సర్వజ్ఞాని, సర్వము ఎరిగిన దేవుడవు, సర్వము తెలిసిన దేవుడవు. ఏ సీసీ ఫుటేజ్లో కూడా కవరేజ్ చేయలేనంత కవరేజ్ దేవుడు మన గురించి చేస్తాడు కదా, అవునా కాదా? మన దేవుడు ఎలాంటి దేవుడు? మనం ఆరాధన చేయబడే దేవుడు ఎలాంటి దేవుడు? సర్వము తెలిసిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి నా గురించి తెలియదని ఎవరైనా చెప్పగలరా? దేవుడికి ప్రతిదీ తెలుసు. చిన్నప్పుడు మా నాయనమ్మ నన్ను బాగా కనిపెడుతుండేది. ఎందుకంటే కిచెన్లో 2 పదార్థాల మీద ఎప్పుడు నా దృష్టి ఉండేది. నెంబర్ 1 షుగర్, నెంబర్ 2 పెరుగు మేగడ. వారికి కూడా తెలియకుండా తినేసేవాడిని, అంత న్యాగ్గా తినేవాడిని. మా అమ్మగారు ఏం చేసేవాళ్ళు అంటే గాజు సీసాలో పెట్టేవాళ్ళు. పప్పులు, ఉప్పులు, పంచదార ఇవన్నీ గాజు సీసాలో పెట్టేవాళ్ళు. ఆ సీసాని ఎక్కడ పెట్టేదంటే సీసాల మధ్యలో పెట్టేది. ఆ సీసాల మధ్యలో ఉన్న సీసాని ఇలా తీయాలి అంటే పక్కనున్న సీసాలు కదులుతాయి. ఒక పెద్ద యుద్ధమే చేసేవాడిని. పక్క గదిలో మా నాయనమ్మ ఉండేది. నేను ఒకసారి సీసాని ఇలా తీస్తుంటే టాంగమని సౌండ్ వచ్చింది. చిన్న అని పిలిచింది. అప్పుడు నేనేం చేశానంటే నేను కిచెన్లో లేను అని బయటికి వెళ్ళిపోయి ఇంటి బయట ఉన్నట్టుగా నాయనమ్మ పిలిచావా అన్నాను. మా నాయనమ్మ అంది, నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. మనం ఏం చేస్తున్నామో, ఎక్కడున్నామో, ఏమి చేయబోతున్నామో దేవునికి తెలుసా తెలియదా? దేవుడు సర్వ జ్ఞాని అయిన దేవుడు. నెంబర్ 2, మొట్టమొదటి 6 వచనాలు దేవుని యొక్క సర్వ జ్ఞానం గురించి రిప్రజెంట్ చేస్తే, నెక్స్ట్ 6 వర్సెస్ దేవుని యొక్క సర్వ వ్యాపకత్వం గురించి రిప్రజెంట్ చేయబడుతున్నాయి. చూడండి, 139:7 దావీదు అంటున్నాడు, నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోవదును. ఆకాశంకెక్కినా అక్కడున్నావు, నేను పాతాళ ముందు పండుకున్నా అక్కడ కూడా ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాల్లో నివసించినా అక్కడ కూడా ఉన్నావు. ఎక్కడున్నాడంట దేవుడు? ఆకాశంకి వెళ్తే ఆకాశంలో ఉన్నాడంట, పాతాళంకి వెళ్తే పాతాళంలో కూడా ఉన్నాడంట, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకు వెళితే అక్కడ కూడా ఉన్నాడంట. అసలు ఈ గొడవ అంతా ఎందుకులే, అగాధంలోకి వెళ్దాము, ఎక్కడికి? డార్క్నెస్లోకి వెళ్దాము, అక్కడికి వెళ్తే దేవుడు నన్ను చూడలేడేమో అనుకుంటే ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం చూడండి. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండని నేను అనుకునే ఎడల. అంధకారం నన్ను మరుగు చేస్తుందని నేను అనుకుంటున్నాను, కానీ అంధకారం నీకు ఎలా ఉందో తెలుసా? అంధకారంలో కూడా నీకు వెలుగుగానే ఉంది. టైం ఎంత అయింది? 10 నిమిషాలు తక్కువ 11 అయింది కదా, 10 నిమిషాలు తక్కువ 10 అయింది. 10 AM 10 PM అప్పుడు ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది? 10 AM చక్కగా మీరు నన్ను చూస్తున్నారు. వెలుగులో కూడా మార్నింగ్లో కూడా నేను మీకు కనపడనేమో, లేకపోతే ఇక్కడ జనాలు కనపడలేమో లైట్లు పెట్టారు, ఎంత పెట్టారు. 10 PM అప్పుడు ఎలా ఉంటుంది? 10 PM అప్పుడు ఈ లైట్లు ఏమీ లేకుండా నేను ఇక్కడ వాక్యం చెప్తున్నాను అనుకోండి, నేను కనపడుతున్నా మీకు? దేవుడికంట ఎలా ఉందంట? చీకటిని కూడా ఎలా చీకటిలో ఉన్న వస్తువుని ఎట్లా చూస్తాడంట? ఒక స్టేడియంలో ఫ్లడ్ లైట్లు పెట్టి ఆ మిరుమిట్లు గొలిపే వెలుగులో ఉన్న వస్తువు ఏ విధంగా అయితే కనపడిద్దో, దేవునికి చీకటిలో ఉన్న వస్తువు కూడా అలా కనపడిద్దంట.
ఇందుని బట్టి ఏం చెప్పొచ్చు? దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఆకాశంకి వెళ్తే ఆకాశంలో ఉన్నాడు. అగాధానికి వెళ్తే అదే పాతాళానికి వెళ్తే పాతాళంలో ఉన్నాడు. ఇంకా సముద్ర గర్భంలోకి వెళ్తే అక్కడ కూడా ఉన్నాడు. డార్క్నెస్లోకి వెళ్తే డార్క్నెస్లో కూడా ఉన్నాడు దేవుడు. అది కూడా చక్కగా అంత డార్క్నెస్లో దాచిన వస్తువులు కూడా దేవుడు చక్కగా చూస్తున్నాడు. అంటే సర్వము వ్యాపించి ఉన్నాడని చెప్పొచ్చా? సర్వవ్యాపి అయిన దేవుడు అని చెప్పొచ్చా? ఇందాకేమో సర్వ జ్ఞానం కలిగిన దేవుడవు నువ్వు అని చెప్తున్నాడు. ఇప్పుడేం చెప్తున్నాడు? సర్వము వ్యాపించి ఉన్న దేవుడు. ఏమని ఆరాధన చేయొచ్చు? నువ్వు సర్వవ్యాపి అయి ఉన్న దేవుడు కనుక నిన్ను ఆరాధన చేస్తాను అని చెప్పొచ్చా? చెప్పొచ్చా? ఇలా అన్నానండి, ఇలా అన్నానండి, న్యూట్రల్గా ఉండొద్దు. సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వము వ్యాపించి ఉన్న దేవుడు. నెక్స్ట్ 7 నుంచి 13 నుంచి 18 వరకు సృష్టికర్త అయిన దేవుడు అని చెప్తున్నాడు. మొట్టమొదటి 6 వచనాలు దేవుడు సర్వజ్ఞానం గురించి చెప్పాడు. నెక్స్ట్ 6 వర్సెస్ సర్వ వ్యాపకత్వం గురించి చెప్పాడు. ఆ తర్వాత 13 నుంచి 18 వరకు దేవుడు మానవుణ్ణి ఏ విధంగా చేశాడో, క్రియేటర్, సర్వ సృష్టికర్త ఏ విధంగా చేశాడంట మనల్ని. 139 కీర్తన 139 కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. ఫస్ట్ ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు చూచారు? మన అమ్మ, మనకు ఆపరేషన్ చేసిన డాక్టరా, లేకపోతే నర్సా? ఫస్ట్ మనల్ని ఎవరు చూచారు చెప్పాలి. ఇక్కడికి ప్రధానమంత్రి ఎంటర్ అయ్యి ఫస్ట్ నన్ను చూశాడు అనుకోండి, మీరంతా ఒక 100 మంది ఉన్నారు, లేకపోతే ఒక 200 మంది ఉన్నారు, ఫస్ట్ నన్నే చూశాడు అనుకోండి, అది ఎంత ప్రివిలేజ్గా భావిస్తాను నేను. దేవుడంట మొట్టమొదటగా మనల్ని చూసింది ఎవరు? ఈ భూమి మీద కాదు, మనం పుట్టక మునిపే పిండముగా ఉన్నప్పుడే. ఇక్కడ సుహాస్ నాకు కూర్చుందని, ఆ పిల్లర్ పక్కన కూర్చుందని చెప్పగలను. ఎందుకని? అక్క ఎలా ఉంటుందో నాకు తెలుసు. అక్కడ రాజకిషోర్ అన్న చైర్లో కూర్చున్నాడని అక్కడ చెప్పగలను. ఎందుకంటే అన్న ఎలా ఉంటాడో నాకు తెలుసు. రాజకిషోర్ అన్న పిండంగా ఉన్నప్పుడు అక్కడ పిండం పెట్టి, సుహాసిని అక్క పిండంగా ఉన్నప్పుడు అక్కడ పిండం పెడితే, ఈ పిండాలు ఎవరి పిండం అని నేను చెప్పగలనా? దేవుడు చెప్తాడు కదా. పిండముగా ఉన్నప్పుడు ఐడెంటిఫై చేయగలిగిన దేవుడు. మనమేమో ముఖ కవళికలను బట్టి, ఫేస్ రీడింగ్స్ని బట్టి, ఫేస్ కట్స్ని బట్టి మనము మనిషిని ఐడెంటిఫై చేస్తే, దేవుడికి ఫేస్ కట్స్ ఇవేం అవసరం లేదంట. పిండముగా ఉన్నప్పుడే చూచిన దేవుడు. మనలో చాలామంది నేను ఎందుకు పుట్టాను, నా జీవితం వేస్ట్ అనుకుంటాం కదా. దేవుడు ప్రతి మనిషిని ఒక పర్పస్ కొరకు, ఒక ఉద్దేశం కొరకు, ఒక యూనిక్ క్వాలిటీస్లో సృష్టించాడు. ఏ వ్యక్తిని అయిష్టంగానో లేకపోతే అకారణంగానో దేవుడు సృష్టించలా. సృష్టించబడిన ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది, ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక వారి పట్ల నెరవేరుద్దా అనేది మనిషి రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఏ వ్యక్తిని దేవుడు అకారణంగా సృష్టించలేదు. చిన్నవాళ్ళు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక పర్పస్ కొరకు సృష్టించారు. నమ్ముతారా? నమ్మొచ్చా? పిండముగా ఉన్నప్పుడే చూచిన దేవుడు. ఆ చూచి ఏం చేశాడంట? 13వ వచనం చూడండి. నా అంతరింద్రియములను కలుగు చేసితివి, నా తల్లి గర్భమండు నన్ను నిర్మించిన వాడవ. ఇందాకేమన్నా చూచిన దేవుడు, ఇప్పుడు నిర్మించిన దేవుడు, నిర్మాణకుడు. మన బాడీని ఇలా డిజైన్ చేసింది ఎవరు? తల ఇక్కడ కాకుండా మోకాల దగ్గర ఉందనుకోండి, ఎలా ఉంటుంది? కాళ్ళేమో పైకి, తల కిందకు ఉందనుకోండి, చూడటానికి బాగుంటుందా? ఆ డిజైనర్ ఎవరు?
దేవుడు ఎంత అత్యద్భుతంగా మనిషిని సృష్టించాడో కదా, సృష్టించాడో లేదా? ఏ ఏజ్లో ఎంత బోన్ ఫామ్ అవ్వాలో, ఏ ఏజ్లో ఏ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలో దేవుడు తెలుసా? ఆ పర్టికులర్ ఏజ్లో ఆటోమేటిక్గా ఒక 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 ఏదో ప్రీ ప్రోగ్రామ్డ్ ఒక యాప్ లాగో లేకపోతే ఒక ప్రోగ్రామ్ లాగో ఒక కంప్యూటర్ డివైస్ లాగో పనిచేస్తున్నాం లేదా? చిన్నప్పుడు పుట్టినప్పుడు మా బబులు గాడి వేళ్ళు ఫింగర్స్ చూడంగానే చాలా క్యూట్గా ఉండే. పుట్టినప్పుడు 10 సంవత్సరాల తర్వాత కూడా అట్లాగే ఉన్నాయి అనుకోండి, అరే భలే క్యూట్గా ఉన్నాయిరా అంటాను నేను. 10 సంవత్సరాల వయసులో ఎంత బోన్ ఎక్కడ ఫామ్ అవ్వాలో, ఎప్పుడు పళ్ళు ఊడాలో మా వాడు ఇప్పుడు నవ్వాడు అనుకోండి, ఇంత పెద్ద రంధ్రం కనపడిద్ది. ఎందుకని? వాడికి పళ్ళు ఉండి. ఏ ఏజ్లో పళ్ళు ఊడాలో, ఏ ఏజ్లో పాల పళ్ళు ఊడి మామూలు దంతాలు రావాలో, ఏ ఏజ్లో జ్ఞాన దంతాలు రావాలో, ఏజ్లో ఎంత మనం పెరగాలో నిర్మాణకుడు దేవుడు కాదా? సృష్టికర్త అయిన దేవుడు. నెంబర్ 1 మనం చూచిన దేవుడు. నెంబర్ 2 మనల్ని నిర్మించిన దేవుడు. మూడవదిగా 16వ వచనం రెండవ భాగం చూడండి. నియమింపబడిన దినాలలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితము లాయను. నియమించబడిన దినాల్లో ఒకటైనా కాక మునిపే ప్రతిదీ దేవుడు ఒక డైరీలాగా రాసేస్తాడంట. రేపే కూర వండుతారు మీరు, దేవుడు తెలుసు. రేపు ఏం చేస్తామో మనకు తెలుసా? పోనీ నెక్స్ట్ మినిట్ ఏం చేస్తామో తెలుసా? ప్రతిదీ జరగక మునిపే దేవుడు ఏం చేశాడంటే తన గ్రంథంలో లిఖించాడంట. ఇప్పుడు చెప్పండి, ఏ జాబు రావాలో దేవుడు రాసుంటాడా? ఎవరితో వివాహం జరిగించాలో దేవుడు రాసుంటాడా? ఎక్కడ నీకు మంచి ఇంటిని ఇవ్వాలో దేవుడు రాసివ్వడా? ఎక్కడ నువ్వు పరిచర్య చేయాలో దేవుడు రాసుంటాడా? ఇంత అత్యద్భుతంగా ప్రీ ప్లాన్డ్గా దేవుడు మన భవిష్యత్తును నిర్మిస్తే, మన భవిష్యత్తు గురించి చింతించాల్సిన అవసరం ఒక క్రైస్తవుడికి ఉంటుందా? ఉండాల్సిన అవసరం ఉందా? క్రైస్తవులమైన మనము మన భవిష్యత్తు గురించి చింతించాల్సిన అవసరము లేదు. ఎందుకు? దేవుడు ప్రతీది ముందుగానే, ఆడపిల్ల పుట్టగానే పోస్ట్ ఆఫీసులో దాస్తారా? పోస్ట్ ఆఫీస్లోనే ఫిక్స్డ్ డిపాజిట్లో మెచ్యూర్ అయినప్పుడు 16 ఏళ్ళకో లేకపోతే 18 ఏళ్ళకో లేకపోతే పెళ్లి టయానికి దాస్తున్నారా లేదా? లోకంలో తల్లిదండ్రులుగా ఉన్న మనమే మన పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ చదువు గురించి ప్రతిదీ మనము సిద్ధంగా ఉంటే, తన పోలికలో చేసుకుని తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుడు మనకు ప్రతిదీ ఇవ్వడా? ఏ టైంలో ఏది కావాలో దేవుడికి తెలుసా లేదా? మా బబులుకి 7 సంవత్సరాలు. నాన్న నాకు బైక్ కొనివ్వంటే కొనిస్తాను. నేను కొనిస్తానా? వాడికి ఇప్పుడు అవసరం లేదు. ఏది ఎప్పుడు కావాలో దేవుడికి తెలుసు. ప్రతిదీ దేవుడికి తెలుసు. మనం తొందరపడాల్సిన అవసరం లేదు, దేవుడి దగ్గర నుంచి లాక్కోవాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తుని ఎరిగిన దేవుడు, మనల్ని చూచిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు, మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు, మన భవిష్యత్తు గురించి ఫుల్ అష్యూరెన్స్ ఇస్తున్నాడా లేదా దేవుడు? ఇంకా ఉంటుంది చూడండి, 17వ వచనం చూడండి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనది. దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆలోచన చేసే దేవుడు. అరే నీ ఫైల్ని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను అన్నాడు అనుకో సీఎం, మీరు పెట్టిన అర్జీ గురించి నేను ఆలోచన చేస్తున్నాను, దాని గురించి నేను డిస్కషన్ చేస్తున్నాడు అంటే నన్ను తలుచుకుంటున్నట్టేగా. దేవుడు మనల్ని ప్రతి విషయంలోనూ తలుచుకుంటున్నాడంట. నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. ఒక చోట ఉంటుంది కదా, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన పట్ల దేవుడికున్న
ఆలోచనలు అంత ఉన్నతమైనవంట. ఉన్నతమైన ఆలోచనలను కలిగిన దేవుడు మన పట్ల. ఆరాధన చేయొచ్చా? నన్ను చూచిన దేవుడు ప్రభువా నువ్వు, ఆరాధన చేస్తా. నన్ను నిర్మించిన దేవుడు, ఆరాధన చేస్తా. నా భవిష్యత్తును ఎరిగిన దేవుడు, ఆరాధన చేస్తా. నన్ను గురించి మంచి తలంపులు కలిగి ఉన్నాడా, చిన్న చిన్న తలంపులు కలిగి ఉన్నాడా? నన్ను గురించి గొప్ప తలంపులు కలిగిన దేవుడవు, ఆరాధన చేస్తా. నెంబర్ 1 దేవుడు సర్వజ్ఞాని. నెంబర్ 2 సర్వవ్యాపి. నెంబర్ 3 క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు. ఆ సృష్టి చేసే క్రమంలో మనల్ని చూచాడు, నిర్మించాడు, మన భవిష్యత్తును గురించి రాశాడు, మన గురించి ప్రతి దినము ప్రతి క్షణము ఆలోచన చేస్తున్నాడు. అంత గొప్ప దేవుడిని మనం ఏం చేయాలి? ఆరాధన చేయొచ్చు. 19 నుంచి 19, 20, 21 వచనాల్లో ఏమని ఉంటుందంటే, దేవా 19 వచనం, భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు, తొలగిపోడి పలుకుదురు, చేయుదురు. చదవమ్మా. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవుని యొక్క హృదయానుసారుడు ఎందుకయ్యాడు? దేవుడు అసహించుకుంటున్నాడు. భక్తిహీనుల్ని నువ్వు ద్వేషిస్తున్నావా? నేను కూడా ద్వేషిస్తా. పాపాన్ని ద్వేషిస్తున్నావా? నేను కూడా ద్వేషిస్తా. నరహంతకులను శిక్షిస్తున్నావా? నేను కూడా నరహంతకుల పట్ల నా వివక్ష చూపిస్తా. ఇదేగా దావీదు చెప్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ చేసిన ఈ మంచి పనులు ఉన్నాయా, చెడ్డ పనులు ఉన్నాయా? మనం చదివిన 3 వచనాల్లో 19, 20లో ఏమున్నాయి? భక్తిహీనులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు, దురాలోచన చేసేవాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, ద్వేషించేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ మంచి పనుల, చెడ్డ పనుల? గుడ్డా, బ్యాడా? బ్యాడే కదా. అంటే చెడుని అసహించుకునే దేవుడు, చెడును ద్వేషించే దేవుడు. ఆ చెడును ద్వేషించే వ్యక్తిని ఎవరంటారు? హోలీ గాడ్ అనొచ్చా? పరిశుద్ధుడైన దేవుడు అనొచ్చా? పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తాడు? మోసాన్ని అసహించుకుంటాడు, దుష్టత్వాన్ని అసహించుకుంటాడు. అంతేనా? కాదా? నేను రాంగ్ చెప్తున్నానా? ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? దురాలోచనలను చేసేవాళ్ళని అసహించుకున్నాడు, మోసం చేసేవాళ్ళని. అంటే నువ్వు అలా చేస్తావు కాబట్టి నేను కూడా ఇలా చేస్తానని దావీదు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. కానీ ఎందుకు దావీదు ఇలా చేస్తానంటే, నువ్వు కూడా అలా చేస్తావు కాబట్టి, దేవుడా నువ్వు కూడా అలా చేస్తావు కాబట్టి, నువ్వు కూడా అలాంటి మనసు కలిగిన వ్యక్తివి కాబట్టి నేను కూడా అలా ఉంటాను. ఇందుని బట్టి ఏం చెప్పవచ్చు? దేవుడు చెడును అసహించుకునే వ్యక్తి, పాపాన్ని ద్వేషించే వ్యక్తి, అయితే పాపిని ప్రేమించే వ్యక్తి. అంతే కదా. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు కదా. భక్తిహీనతను ద్వేషిస్తాడు, కానీ ఆ భక్తిహీనతను పోగొట్టి తిరిగి మంచివారిగా చేయడానికి దేవుడు ఉద్దేశించిన వ్యక్తి. కాబట్టి ఏం చేయవచ్చు? నువ్వు పరిశుద్ధుడైన దేవుడవు, పాపాన్ని ద్వేషించే దేవుడవు, కానీ పాపిని ప్రేమించే దేవుడవు. అందుని బట్టి ఏం చేయొచ్చు? ఆరాధన చేయొచ్చు. చివరిగా 2 మాటలు ఏమంటారు చూడండి, 23, 24. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించము. 23లో పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు, నిత్య మార్గమున నడిపించే దేవుడు. పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు, నిత్య మార్గమున నడిపించే దేవుడు. ఎంతమందికి దేవుడు పరిశోధించడం ఎంతమందికి ఇష్టం? ఎంతమంది దేవుడు పరీక్షలు పెడితే ఇష్టం? మీరు ₹1,00,000 ఫీజు కట్టారు మీ పిల్లలకి, ఒక్క ఎగ్జామ్ కూడా పెట్టమండి అన్నారనుకోండి, మీ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తారు? మీరు ఆ స్కూల్లో జాయిన్ చేయిస్తారా? ₹1,00,000 ఫీజు కట్టారు, ఒక్క ఎగ్జామ్ కూడా మీ పిల్లవాడికి పెట్టమంటే స్కూల్లో జాయిన్ చేయిస్తామా?
పరీక్షలు పెట్టాలి. పరీక్షలు పెడితేనే వాడు ఎంత చదివాడో, వాడు ఎంత ఉత్తీర్ణత సాధించాడో తెలుస్తుంది కదా. దేవుడు కూడా ఎందుకు పరీక్షలు పెడతాడు అంటే మనం ఎంతగా ఎదిగాము. శోధించబడిన మీదట ఏమవుతామంట, నిన్ను నన్ను సువర్ణంగా చేయటం కొరకు ఏం చేస్తాము, దేవుడు కొడతాడు, దేవుడు అగ్నిలో మండింపజేస్తాడు, శ్రమలు శోధలు అనుమతిస్తాడు. దేని కొరకు? నిత్య మార్గమున నడిపించుట కొరకు. నెంబర్ 1, దేవుడు సర్వజ్ఞానం కలిగిన దేవుడు. మనం కూర్చోవటం తెలుసు, నుంచోవటం తెలుసు, మన ఆలోచనలు మనం చేయకముందే తెలుసు, మన ప్రతి క్రియలు దేవుడు తెలుసు. సర్వజ్ఞాని అయిన దేవుడు. నెంబర్ 2, సర్వము వ్యాపించి ఉన్న దేవుడు. ఆకాశంలో వెళ్తే ఆకాశంలో ఉన్నాడు, అగాధానికి వెళ్తే అగాధంలో ఉన్నాడు, సముద్ర దిగంతాలకు వెళ్తే సముద్ర దిగంతాలు కూడా ఉన్నాడు. డార్క్నెస్లో దాక్కుందామంటే డార్క్నెస్లో కూడా ఆయనకి వెలుగుగానే ఉంది. సర్వము వ్యాపించి ఉన్న దేవుడు. నెంబర్ 3, సృష్టికర్త అయిన దేవుడు. మొట్టమొదటిగా మనం చూచిన దేవుడు, పిండముగా ఉన్నప్పుడే మనల్ని చూచిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు, మన భవిష్యత్తును గురించి లిఖించిన దేవుడు, మన గురించి అద్భుతమైన తలంపులు కలిగిన దేవుడు. ఆయన పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించే దేవుడు. ఆయన మనను పరిశోధించి పరీక్షించి నిత్య మార్గమున నడిపించే దేవుడు. అలాంటి దేవుడిని మనం ఆరాధన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ఆరాధన చేద్దాం.